సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహం. మౌలిక వసతులు, సరైన ఫుడ్ లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఎవరికి చెప్పాలో తెలియక నిత్యం నరకం అనుభవిస్తున్నామని వాపోతున్నారు. ప్రిన్సిపాల్ కు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిగో ఇక్కడ చూడండి, బిల్డింగ్ వెనుక చెత్తా చెదారం ఎలా పడుందో. ఇదేదో డంపింగ్ యార్డ్ కాదు, దాదాపు 100 మంది విద్యార్థినులు చదువుకునే రెసిడెన్షియల్ హాస్టల్. ఏంటి, నమ్మడం లేదా? ఒక్కసారి ఈ భవనం ముందు బోర్డును చూస్తే తెలుస్తోంది. నిజంగానే ఏపీ ఆదర్శ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్. పేరుకే బాలికల హాస్టల్. ఇందులో అన్ని సమస్యలే. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సంకల్పించినా కొందరు మాత్రం దానికి తూట్లు పొడుస్తున్నారు. ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉండాల్సిన స్కూల్ కళావిహీనంగా కనిపిస్తోంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం, శుభ్రత లేకపోవడంతో స్టూడెంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు విద్యార్థినులు. మా రూమ్కి అయితే చాలా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది మ్యామ్. ఇందాక అన్నాం కానీ కూరలో అయితే ఉప్పు సరిగ్గా ఉండట్లేదు మ్యామ్. మజ్జిగలో కూడా అంతే మ్యామ్, అట్లాగే ఉంటుంది మ్యామ్. మళ్ళీ మేము సాల్ట్ వేసుకొని తినాలి మ్యామ్. సో ప్రిన్సిపల్ కంప్లైంట్ చేస్తే అప్పుడు కొన్నాళ్ళు బాగా చేస్తారు మ్యామ్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం జగరాజుపల్లిలోని ఏపీ ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహంలో ఎక్కడ చూసినా సమస్యలే. 100 మంది విద్యార్థినులు చదువుకుంటున్న రెసిడెన్షియల్ హాస్టల్లో గదులకు గడియలు లేకపోవడంతో విద్యార్థినులు భయంగా గడుపుతున్నారు. పాఠశాల వెనుక వైపు చెత్తా చెదారం పేరుకుపోయి దోమలకు ఆవాసంగా మారి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయని వాపోతున్నారు. కిటికీలకు తలుపులు లేకపోవడంతో చలికాలం విద్యార్థినులు వణికిపోతున్నారు. అసలే చలికాలం, హాస్టల్లో గీజర్లు లేవు. దీంతో చల్లటి నీళ్లతో స్నానాలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. మెనూ ప్రకారం కంపల్సరిగా భోజనం వడ్డించాల్సి ఉన్నా ఒక్కరోజు కూడా మెనూ పాటించడం లేదని చెబుతున్నారు. ప్రతిరోజూ ఉడికి ఉడకని అన్నం వడ్డిస్తుండడంతో ఆ ఆహారం తినలేక బయటకి ఎవరికీ చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై ఓసారి ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేస్తే వంట వండేవాళ్లు వచ్చి తమపై సీరియస్ అయ్యారని చెప్పారు. ఎంత చెప్పినా భోజనం మాత్రం సరిగ్గా వండడం లేదని ఆరోపిస్తున్నారు. 15 days కింద వంట వాళ్ళు సండే టైమ్స్, హాలిడేస్ టైమ్స్లో 10, 9:30, 11 10 టిఫిన్ 10:30, 11 గట్లా పెడతా అంటే స్టూడెంట్స్ అందరూ కలిసి లెటర్ రాసి ఇచ్చినాం మ్యామ్. అప్పుడు సార్ వాళ్ళని వంట వాళ్ళని పిలిచి తిట్టినారు మ్యామ్. తిట్టిన తర్వాత ఆ రోజు మమ్మల్ని అరిచినారు మ్యామ్, మీకు ఎప్పుడు చేయలేదు అది అని మమ్మల్ని అరిచి వంట వాళ్ళు మేము సర్చ్ చేసేటప్పుడైతే ఎప్పుడు చేయలేదు అది ఇదే అంటారు మ్యామ్. అందుకని సార్ కంప్లైంట్ అంటే మాతో ఏం సంబంధం లేదు, సార్ చెప్పినారు కదా సార్నే అడగని, మేము ఇది మళ్ళీ పోయి సార్ కంప్లైంట్ ఇస్తామని చెప్తే అప్పుడు సైలెంట్ అయిపోయినారు మ్యామ్. అప్పుడు చేసినప్పటి నుంచి ఒక 15 days 1 month బాగా చేస్తారు మ్యామ్. లేదంటే మళ్ళీ వాళ్ళు సర్వ్ చేసేటప్పుడు హార్డ్ ఉన్న చేతి పైన వేసిస్తున్నారు మ్యామ్. డే టైమ్స్లో స్టడీ అవర్స్ ఉన్నప్పుడు సార్ వాళ్ళు 9కి వస్తారు మ్యామ్. మేము 9కి వెళ్ళకపోతే హాస్టల్లో ఇంత పక్కన ఉన్న హాస్టల్కి రారు. ఎక్కడి నుంచో పుట్టబెట్టి కొత్త చేరు నుంచి ఉండే పిల్లలు అందరూ వచ్చేస్తారు, మీరు రారని సార్ వాళ్ళు మమ్మల్ని తిడతారు మ్యామ్. అన్నం ఒక్కొక్కసారి తిట్టినప్పుడు ముద్ద అయిందా అంటే ముద్ద బీపీటీలు అన్నం బీపీటీలు తెచ్చి అండి చేసిస్తాము అంటారు. బాలికల హాస్టల్లో నెలకొన్న సమస్యలు, భోజనాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు విద్యార్థినులు. మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.